అందరికీ నమస్తే. ఈనాడు పద వినోదం ఆగస్టు 2, 2026. నాన్నమ్మ అంటే 4 అక్షరాలు నాయనమ్మ అని రాయొచ్చు. కానీ ఇటువైపు నుండి చూస్తే ఉన్మాదం. ఉన్మాదం అంటే పిచ్చి. కాబట్టి అది మాక్సిమం సెట్ అవ్వదు. కాబట్టి పిచ్చి అనేది రాద్దాం. అక్కడ ఏమైనా వస్తే చూద్దాం. విజ్ఞాపన అంటే మనవి. మనవి 9వ నంబర్ చూస్తే సత్యవంతుడి భార్య ఒక మహానటి అంటే సావిత్రి. కాబట్టి ఇక్కడ మనవి ఇటొచ్చి సావిత్రి అవుతుంది. తర్వాత 9 నిలువ చూస్తే సహాయం అంటే 2 అక్షరాలకి సాయం. 4 వెరుపు, భీతి. భీతి అంటే భయం కదా! కాబట్టి ఇక్కడ మనం భయం. 14 నిలువ చూద్దాం. పార్వతి, శుభం. 2 అక్షరాలు భవ్యం. అది భవ్య అని కూడా రాయొచ్చు. 10 నిలువ చూస్తే అంటే మూడో కన్ను అంటే త్రినేత్రం. త్రినేత్రం. 17 ధర్మశాల, మఠం అంటే సత్రం. 17 నిలువ చూస్తే సమానత్వం. సమానత్వం అంటే సమత. 21 ఇట్లా సత్యభామలో సగం భామ. భామ అవుతుంది. ఇట్లా 15 చూసినట్లయితే భూమాత. భూమాత నేల తల్లి. 11 నిలువు సంతానం అని ఉంది. సంతానం అంటే సంతతి. ఇలాగ 11 చూసినట్లయితే శ్రేవాలు సిగ్నేచర్ అంటే సంతకం. ఇక 4 నిలువు చూద్దాం. ఇక్కడ 2 ఫిల్ అయింది కాబట్టి. పిన్ని చిన్నమ్మ. పిన్ని చిన్నమ్మ అంటే చిన్నతల్లి. చిన్నతల్లి. 3 శక్తి ఓర్పు అంటే ఓపిక. ఓపిక అనేది అవుతుంది. ఓపిక. తర్వాత దయ, సానుభూతి. 2 అక్షరాలు అంటే జాలి. జాలి అవుతుంది. 5 నిలువ చూస్తే దండ, మాల, హారము అంటే మాలిక అనేది చెప్పొచ్చు మనం. మాలిక. నెక్స్ట్ 5 ఇలా చూస్తే మనసు అనే అర్థంలో ఒక అమ్మాయి పేరు మానస. 6 నిలువ చూస్తే నీరు సాతో వచ్చింది కాబట్టి సలిలం అంటే కమలం. మయుసుభ రూపశిల్పి అంటే మయుడు. 19 ఇలా చూస్తే అద్దె. అద్దె అంటే పాడుగా. బాల బాలిక. 28 ఇలా చూద్దాం. ఊడ్చి ఎత్తు వేసే గడ్డి గాదము ఉంటది కాబట్టి దాన్ని కసవు అని అంటాం. 29 నిలువ చూద్దాం. ఎల్లప్పుడు సదా. సదా. 20 నిలువ కూడా చూద్దాం. వ్యవధి అంటే గడువు. తర్వాత 23 అడ్డం చూద్దాం. వనమాల కలవాడు విష్ణుమూర్తి అని ఉంది కదా, దాన్ని వనమాల కలవాడు కాబట్టి వనమాలి. 18 నిలువ చూద్దాం. అగ్ని. అగ్ని నా రావాలి మధ్యలో అనలం. అలం. తర్వాత 22 నిలువ చూద్దాం. మత్స్యమ అంటే చేప అనవచ్చు. చేప. శిరోవిష్టం తల చుట్టూ అంటే తలపాగ. తలపాగ. కెరటం 3 అక్షరాలు లహరి. తర్వాత 34 అడ్డం చూద్దాం. అంబుజం అంటే వారిజం. తర్వాత 34 నిలువ చూద్దాం. కొండ కాలువ వంక అంటే వాగు. తర్వాత 39 వ్యవసాయం సాగు. బలరామకృష్ణుల సోదరుడు సాత్యకి. 1 శ్రీకృష్ణుడు ప్రియసతి. సత్యభామ ఉందిగా, సత్య. ఓకే. 47 అడ్డమే వీణ అంటే కిన్నెర. 45 నిలువ చూద్దాం. పలుగుతో పాటు వ్యవసాయ పనిముట్టు అంటే పార. ఏలుబడి అంటే పాలన. ఉయ్యాలకు జంట పదం ఉయ్యాల, జంపాల. 40 పాపం చేసిన స్త్రీ లేదా దురిత అని ఉంది. పాతకి.
డాష్ పాటు అంటే తూగు మాగన్ను పడు అన్నది కదా, దాన్ని కునికి పాటు అనొచ్చు. పాటు 36 గడిచిన దినం అంటే నిన్న. బిడియం బెదురు అంటే జంకు. అప్పుడు 27 అనేది కంప్లీట్ అయింది చూడండి. ఏనుగు అంటే గజం. తర్వాత 4 కుర్చీ గద్దె అంటే కుర్చీ అంటే ఆసనం. 3 అక్షరాలు. నెక్స్ట్ 30 చెలి స్నేహితురాలు సఖి. ఇక్కడికి వచ్చినట్లయితే 42 అడ్డం. ఆసర అంటే ఆలంబన. 4 అక్షరాలు. ఆలంబన. నెక్స్ట్ 37 పెన్ను అంటే కలము. 42 ఇల్లు ఆతోని ఆవాసం. 49 వర్ణ సమాధానంగా చెప్పుకునేది సంజాయిసి. 43 డాబు ఇట్లా చూస్తే పడాయి. 46 వ్యాజ్యం అంటే దావా. 41 కుమార్తె తనయ. 48 సాధువు ఋషి అని ఎత్తి. వర్షం వాన. 7th వన్ అడ్డం 8 మధ్యలో చేరితే చందమామ. జాబిలి. అడ్డం 7తో శిశువు అంటే బిడ్డ. అడ్డం 7తో దృఢము బిగువు బిగి. దాదాపుగా అన్ని పూర్తయినాయి, కానీ మనకి ఫస్ట్ వన్ మిస్ అయింది. అంటే ఫస్ట్ వన్ ఏంటంటే నాన్నమ్మ 4 అక్షరాలు. మీకు తెలిసిన వారు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.